శంకుడు గరుడగంటుడు గౌరీ మనోడు నీలకంఠుడు నిత్యానందుడు అతని భార్య ఆడివిల్ల పార్వతి పార్వతి ఆడివిల్ల పార్వతి పార్వతి పొద్దు పొద్దున్న వేసే పార్వతి అయ్య శివుడు గట్టలు పట్టే పార్వతి ముసి ముసి మాకు లేచి శివుడు గట్ట పట్టింది లోకాల శంకుడు రాగానే భర్త పాదాలు కలిగింది ఆనాడు పార్వతమ్మ పార్వతమ్మ వేసుకున్న మాయ బొమ్మల మనం మట్టి బొమ్మల మనమాట అవ్వ నిలబెడ ప్లీజ్ నేను చెప్పే నాలుగు ముచ్చట్లు మీకు అర్థం కావాలి పొద్దుగా లేచినాక మనం మాట రావద్దు మీరు మాట తెప్పించుకోండి ఎండికొండ పైడికొండ ఏరుతుండు లోకాల శంకుడు వాళ్ళు వేసుకున్న మాయ బొమ్మల మనం మట్టి బొమ్మల మనం అందులోపల సత్యం ఏ రాజ్యముందు ఎక్కడ దేశం ఉన్నదంటే ఇక్కడికి దగ్గర నడిగడ్డ రాజ్యం లోపల ఆకుదారి పట్ట 60 ఆమల తొక్కదారి పట్ట 90 ఆమల సురేంద్రపురి పట్టణం ఏలుతుండు రాజు సురేంద్ర మహారాజు సురేంద్రపురి పట్టణం లోపల సురేంద్ర మహారాజు ఎడమన ఎండి పోసిండు కుడిన బంగారం పోసి రాజు ఎండి మంట చేత పట్టరా రాము సురేంద్రపురి పట్టణం లోపల సురేంద్ర మహారాజు ఎడమన ఎండి పోసిండు కుడిన బంగారం పోసి దాన తప్పు చేతబట్టి హరిదేశ్కి పరదేశ్కి అన్న దానాలు ఎత్తున్నాడు పొట్ట దూసి భోజనాలు పెడుతున్నాడు అట్ట రోజులు వెళుతున్నాయ్యా అట్ట రోజులు ఏలంగా సురేంద్రపురి పట్టణం లోపల రాజు దానం వేయని గాని రాజు సంగతి రాజులకు చింతాడ ఉండని కానీ రాజు ఒక్క భార్యనయ్యో రాజు ఒక్క భార్య నాడవిల్ల సుశీల పొద్దు పొద్దున్న లేసేవో దేవుడా ఇప్పుడు గట్టలు పట్టే ఇప్పుడు గట్టలు పట్టింది 7 వాకిలు నూకింది తరపులు తల్లింది ముగ్గుళ్ళు కొట్టింది ఆ తల్లి ఆనాడు లోపల కన్న తల్లి ఆ తల్లి సుశీల రాని తల్లి ముసి ముసి మబ్బులు వేసింది సీపురు గట్ట 7 వాకిలు నూకి సరపుళ్ళు తల్లింది నా భర్త ఎప్పుడు వస్తున్న భర్త రాకడ కోసం ఎదురుస్తుంది ఆనాడు తల్లి సుశీల రాణి కానీ కన్న తల్లి భగవంతునికి మొక్కక ముందుకే ఒకగాడు ఒక కొడుకును కనుకున్నది ఆ కొడుకు పేరు సత్యశీల మహారాజు కొడుకు పెరిగి పెద్దోడయిండు నా కొడుకు లగ్గం వేయాలని ఆనవారి పిల్ల కలంగపురి పట్టణంలోకి వెళ్ళి ఖాతా రామాదేవుని తెచ్చింది కొడుకు సతశీల మహారాజుకు లగ్గం వేయాలని కోడలు రమాదేవుని తెచ్చింది కొడుకు కళ్యాణం చేసింది తండ్రి సగం రాజ్యం ఏలుతుండు కొడుకు సగం రాజ్యం ఏలుతున్నాడు అట్లా రోజులు రాము రామా కొడుకు లగ్గం వేసినాక కొడుకు సతశీల మహారాజు కోడలు రమాదేవి ఆ కొడుకు సగం రాజ్యం ఏరుతుండు సగం రాజ్యం ఏరుతుంది తండ్రి సగం రాజ్యం వేలంగా కొడుకు సగం రాజ్యం వేలంగా నెలకు పండుగట వారానికి ఒక అంగడాట అవలారా రాక రాక పండుగ వస్తున్నది రాకిట్ల పండుగ నాడు ఆ కోడలు రమాదేవి అత్త దగ్గరికి వచ్చింది అత్త పాదాలు మొక్కింది మామ పాదాలు మొక్కింది
అత్తమ్మ నాకు 7 అన్నగాళ్ళు నేను కలంగపురి పట్టణమైన అన్నగాళ్ళకు రాకిట్లు కట్టని కూడలు వరక పట్టానమ్మా కోడలు దూసి అత్తమామ ఏమన్నారు అయ్యో కోడలా నీకు 7 అన్నగాళ్ళకు రాకిట్లు కట్టి రాబోయే కోడలా అని ఆ అత్తమామ దీవించి దివనార్తి పెట్టంగా అత్త పాదాలకు దండం పెట్టింది మామ పాదాలకు దండం పెట్టింది కోడలు రమాదేవమ్మ అమ్మగారితో బట్టి అన్నలకు రాకిట్లు గట్ట కోడలు వెళ్ళిపోతున్నది రాయమ్మ పోయే కోడలు చూస్తున్నారు అందుకే అంటారు వలారా సంవత్సరాలు వెళ్ళుంటే తల్లి కాసరాట మొలకంత మొగాడుంటే మొగళ్ళ కాసరాట తర్రైన బొర్రైన తలసేన వండాలి ఎడ్డైన గుడ్డైన తన గడపల ఉంటాలి అక్క పిల్ల ఆకలి కన్నదవ్వ చెల్ల పిల్ల చేదు కందని పరాయి పిల్ల గాజులు పెడితే పైకము చేటు భ్రమలు చేటాట పరాయి పిల్లకు కొనిత్త తింటారు కానీ కొడత ఎవరన్నా పడతారా ఇలా నా కోడలు వెళ్ళిపోతున్నదవ్వా ఇలా నాకొక్క బిడ్డ ఉంటే నా బిడ్డ వచ్చి నా కొడుకు రాకిట్లు కడితే నాకెంత గమ్మతుండే అమ్మా ఇవాళ ఇంట్లో తెల్లారితే మట్లే ఎవరి ప్రాణం పోయేది ఎవరికెరకలేదు గురుగులు అవసు పోసుకొని గుంజ గట్టేసుకున్న ఎవరి ప్రాణం పోయేది ఎవరికెరకలేదమ్మా ఇలా నాకో బిడ్డ ఉంటే నా బిడ్డ వచ్చి నా కొడుకు రాకిట్లు గట్టగా పోవునా ఆడవిల్ల లేనిల్లు వడగ దోసమంటారమ్మా కూరాడు లేనిల్లు కూసున్న దోసమంటారు దరవాద లేనిల్లు దాసన్న దోసమంటారవ్వా ఎడ్డైన గుడ్డైనా మన కడపల పుట్టారే తర్రైన బొర్రైనా తలసేను వండాలంటారవ్వా ఇలా నాకొక్క బిడ్డ ఉంటే నా బిడ్డ వచ్చి నా కొడుకు సతశీలమారంకు రాగిట్లు కట్టకపోవునా ఓ ఎవరారా రేపటి కల్లా నేను చచ్చిపోతే నేను భర్త చచ్చిపోతే కొరి బట్ట కొడుకున్నాడు కానీ అయ్య ఎంట ఏడవ బిడ్డ లేదు ఓ దేవుడా అయ్య ఎంట ఏడవ బిడ్డ లేదు ఓ దేవుడా కొరి బట్ట కొడుకున్నాడు కానీ ఎంట ఏడవ బిడ్డ లేదు ఆ మాస ఆడవిల్ల ఏమని కోరుకుంటదవ్వా అమాస ఎప్పుడత్తవే అవ్వగారిల్లు వరకు పూజిస్తా పున్నమా ఎప్పుడత్తవే పుట్టిన గ్రామం చూడాలనుకుంటది ఆడవిల్ల అవ తమ్మెడుగుడు మూలు తిన్నా ఓ దేవుడా అది తల్లిగారి ఇల్లు కాదు ఓ దేవుడా ఓ ఎవరారా అట్లా కాకుండా కానీ రేపటి కల్లా రాకిట్ల పండుగ వచ్చిన్నాడు అయ్యా నా బిడ్డ రాకిడి తెచ్చి నా బిడ్డ రాకిడి తీసుకొచ్చి నా కొడుకు కడితే నాకెంత గమ్మతుండవ్వా అయ్య బిడ్డ రావే బిడ్డ బిడ్డ రావే బిడ్డ అయ్యగల్లా బిడ్డ శివగల్లా బిడ్డ నలుగురు కొడుకులున్నా కానీ ఆడవిల్ల ఉంటే అది వేరే సమూరం ఉంటది ఆడవిల్ల 80 అమ్మడు ఇచ్చిన ఓ అవ్వా మీ అమ్మ చచ్చిపోయిందంటే 7 గంగలకు బిడ్డను ఇచ్చిన కానీ మీ అమ్మ చచ్చిపోయింది మీ బాబు చచ్చిపోయిందంటే ఆ బిడ్డ చేతుల పని చేతులు ఇడిచిపెట్టి ఆ బిడ్డ చేనంటదా చెనకంటదా ఆ బిడ్డ ఇడిచిపెట్టి ఓవా నీ ప్రాణం పోయిందా అవ్వా మా నాన్న నీ జీవనం పోయిందా నాన్న చేతులు ఎంత పని ఉన్నా పని ఇడిచిపెట్టి మా అవ్వకాలం వేసిందాట మా బాబు కాలం వేసిండాట అని చేతుల పని చేతులు ఇడిచిపెట్టి ఆ బిడ్డ ఊళ్ళకి వెళ్ళి ఏడుచుకుంటే అమ్మ ఊళ్ళో ఉన్నామంది ఊళ్ళో మొన్న ఎంతమంది ఊళ్ళో ఏడుతారాట కొడుకులు ఏడితే పొడి పీడిగల బిడ్డలు వచ్చి ఏడితే అవి తడి పీడిగలు అయితే నా భర్త ఎప్పుడు వస్తాడు ఏడ్చింది లాభం లేదు తుడిచింది లాభం లేదు నా భర్త ఎప్పుడు వస్తాడు నా భర్త వచ్చినాక నాదా కొడుకు తోడ బిడ్డ బలము కావాలి కొడుకు తోడ బిడ్డ బలమైతే లొల్లి అనేది
చూసిన లాభం లేదు. నా భర్త ఎప్పుడు వస్తాడు? నాదా నా కొడుకు ఉన్నాడు, కొడుకుతోడ బిడ్డ బలము కావాలా అని. నాదా నా భర్త వచ్చినాక కొడుకుతోడ బిడ్డ ఫలం అడుక్కున్నదని కావాలి. మని ఉంటే భూమికి ఆకాశం అని గిరినంతలు గట్ట సత్య ఆడదాని బొక్కలు ఫలమన్నీ కావు. ఆగో ఆనాడు చూసినవా గుండెలకు వెలువడి రాజాక రాజు వచ్చిన కలకల ఆడవిల్ల కన్నీరు పెట్టంగా నా భర్త ఎప్పుడొస్తాడో భర్త పాదాలు గడుపుకొని ఏనాడు కొడుకుతోనే బిడ్డ బలం అడుక్కుంటాను కడతల్లి లోగిళ్ళ లోపల ఉన్నని కానీ కాశీని మీదరో రారాదు కాలు గంట కొట్టిండు కసురు మందు పెట్టిండు మంత్రులు చేతులు రాజ్యం పెట్టిండు. మంత్రి అయ్యా మహారాజా ఉన్నావురా? నేను వచ్చేదాకా రాజ్యం పైలమ్మ కొడక. అయ్యా ప్రభు సిద్ధము అయ్యా నేను వచ్చేదాకా రాజ్యం పైలం, దేశం పైలము. అరదేశకి పరదేశకి అన్నదానాలు పెట్టుని పుట్ట దోషి భోజనాలు పెట్టుని మేము పెట్టాం. ఆ బాచ నాగరాజు అన్న మా ఎమ్మటున్న రోజు పెడతాం, మొత్తం రాసిస్తాం. కుర్చీ దొరికిందని కుశాల బలకూరి రాజ్యం దొరికిందని పగపగ నవకుర్రి కొడక రాజ్యం చేతులు పెట్టి పోతున్నా. నేను పోయేదాకా నా భార్య నీళ్లు ముట్టది అన్నం తినది. వెనకటి కాలం లోపల ఏ మగవాడైన ఇంటికి పోయేదాకా భార్యలు నీళ్లు తాగపోదురాట, అన్నం తినకపోదురాట. మరి ఇప్పటి ఆడోళ్ళు ఏం చేస్తుర్రే? అవో ఇప్పటి ఆడోళ్ళు ఉంటారావో మొగడత్తేంది మొద్దుల్లో వాడి సత్తేంది ఆగో ఉడుకుడుకు నువ్వు అనుకుంటారు. ఫోడలు ఇద్దరు లేచే పనులు రెండు గుద్దుతారు. ఎవరా పోడా కోడలు ఇంటికి రెండు కొడుకుట్లు చేపో మొగడలు ఎత్తేంది మొద్దుల్లో పడితేస్తాను రెండు కొడుకులు ఆమ్లెట్ వేసుకొని ఏర్పాడుకుంటారు తింటారు. మోళ్ళు మంచిగా దోమి పెడతారు. నా భార్య అటువంటిది కాదు. నేను పోయేదాకా నా భార్య అన్నం తినదని ఇంటి తాగదని రాజాక గుడ్డ గుర్రం మీద కూర్చోని గుర్రం దేవదారి గుర్రము గుర్రము గుర్రమే కొడుతున్నది. ఇలాంటి వాడు వారాదు రథమైడు ఎల్లేరా ఇందాక వచ్చినాక ఏమంటారు అంటే ఆడోళ్ళకి రావాలి అనుమానం, మొగళ్ళకి వస్తుంది అనుమానం. మొగల రావద్దా? నిన్న మొన్న నా భార్యకు నా మీద నిండా ₹2 ప్రేమ ఉండే. ఇక నా భార్యకు నా మీద ప్రేమ ఉన్నదో లేదో దాని గుణము చూడాలి. భర్త మీద భార్యకు ఉండాలి, భార్య మీద భర్తకు ఉండాలి. భర్త మీద భార్యకు ఉండేది ఏంటిది, భార్య మీద భర్తకు ఉండేది ఏంటిది? ప్రేమ. ప్రేమనా అంటే అంటే లవ్. అంటే ఓరే కలతర దగ్గర రారా ఎప్పుడు నిలబడి ఉన్నాడు. నా భార్య వచ్చి భర్త పాదగడుకు లోనికి రమ్మంటే వెళ్ళిపోతా, లేకపోతే తర్వాత అక్కడ ఉంటా అని తర్వాత అక్కడ నిలబడి ఉన్నాడు భార్య రాకడ కోసము. తల్లి కలిసినాదా నీకంటే ఎక్కువ నాదా, నాకు ఎవరున్నారు నాదా, నాకంటే ఎక్కువ నాదా, నీకెవరు నాదా ప్రాణేశ్వర. అందుకే అన్నారు నాదా భర్తతోని భాగ్యమయ్యా, మగంతోని మోక్షమయ్యా. హనల రాజ్యం అడి రాజ్యము నాదా, చేసుకున్న భర్త రాజ్యమే సవరాజ్యం అన్నారు నాదా ప్రాణేశ్వర.
నీకంటే ఎక్కువ నాదా నాకు ఎవరున్నారు నాదా నాకంటే ఎక్కువ నాదా నీకెవరు నాదా అనుకుంటా అచ్చమల పూలు పట్టుకొని నిచ్చమల పూలు పట్టుకొని అయినా గాని భర్త కోటం ఎట్లా పోతా ఉన్నది ఓ రామ రామ గల్లు గల్లు ఆడి బాల రామ 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 గజ్జల పోలే దేవయమ్మ గల్లు గల్లు ఆడి బాల నాకంటే ఎక్కువనే ఓరాలా నాకంటే ఎక్కువనే ఓరాలా నాద నీకు ఎవరయ్యా ఓరాలా నాద నీకు ఎవరయ్యా ఓరాలా ఊడి పదమ్ము తీసి ఓరాలా ఊడి పదమ్ము తీసి ఓరాలా తొడ మీద పెట్టరాలే ఓరాలా తొడ మీద పెట్టరాలే ఓరాలా ఊడి పదమ్ము గడిగే కన్న తల్లి ఊడి పదమ్ము గడిగే కన్న తల్లి నాదాన ప్రాణాలా ఓరాలా నాదాన ప్రాణాలా ఓరాలా ఏడుగడి కాలంలో మనం మొగలు రాగానే భర్తలు భార్యలు కనుక భర్త పావులు అడిగిర్రట. మరి ఇప్పటి నాసుడు ఎంగు లేడీస్ అయ్యా ఇప్పుడు నీ అసలు యంగ్ లేడీస్ కాళ్ళ దగ్గర మొక్కరు వీళ్ళ కళ్ళలో కారపొడి కొట్ట ఒకటే ఉన్నట్టుంది అయ్యా తెచ్చిన మంగళార్తి ఓ దేవుడా తెచ్చిన మంగళార్తి ఓ దేవుడా కుడికిన్న తీరా నారాయణ కుడికిన్న తీరా నారాయణ ఎడమాకు దింపబట్టే ఓ దేవుడా ఎడమాకు దింపబట్టే ఓ దేవుడా మనదే సీరియలు లేకరా రైకేలు లేకరా రంగుతోటి ఉన్నవా బ్లౌజులు లేకరా బాధ పెట్టుకున్నవా నీకు బంగారు గవర్నమెంట్ మరే ఇవి కూడా మరే అయ్యో సొమ్ములు లేకరా సొమ్ము తెలుసుకున్నవా నీకు ఏమి కావాలి బాబు నా ముద్దుల నీకేమి కావాలి రామ నాతోటి చెప్పరాదే రామ సుశీల అచ్చిరాగానే పచ్చి పాలు తీసుకొని పాదాలు కడుక్కుని గోడికి రామయ్య అన్నావు బుద్ధిని అని మెచ్చిన తిలకన మగమో చిన్న వైద్య అసలు మాము మారిపోయింది ఏమి లేక బాధపడుతున్నదే నా ముద్ర నాకు ఒకటే కోరుకున్నదయ్యా ఇచ్చిదారా ఒకటేం కరవనే తెల్లారు దాకా మనకు లెక్క పెట్టుకొని ఇచ్చినట్టు ముంగడ కూర్చుంటా లేదయ్యా నాకు ఒకటే కావాలయ్యా లేదు బాబా రాజు నేనున్నా ఏ లొల్లి పని చేయి చేపలితోటి థియేటర్ పెట్టుకున్నాను లేదా చదివేది కాదన్నా ఒక మాకు మళ్ళీ మాట అంటే మాట అనరాదు